ఇవ్వలేకపోతున్నామని కథలు అందరి ఇళ్ళకి మీరు వారు ఎలాంటి తిరగలేకుండా అందరి ఇళ్ళకి పోయి గంటల పాటు రోజుల తరబడి ఉన్న సీతక్క ఇప్పుడు ఎవరికి టైం ఇచ్చే పరిస్థితులు లేదు అనే పరిస్థితి వస్తాయి కదా అధికారంలోకి రాగానే. అది బాధ అనిపిస్తుంది. అందుకనే వీక్లీ 2 days పక్కాగా కాన్స్టిట్యున్సీ ఏ టైం ఇక్కడ ఎంత వెసులుబాటు దొరికినా మళ్ళీ అటు వెళ్ళడము. తర్వాత ఇక్కడ కూడా వచ్చేటువంటి అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎట్లుందంటే నా పరిస్థితి నా ఒక్క డిపార్ట్మెంటే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి కానీ చాలామంది నా డిపార్ట్మెంట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళని ఎట్లా ఆన్సర్ చేయడం, వాళ్ళకి ఎట్లా బాధ్యత తీసుకోవడం అనేదే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సమాజ స్థాపన కోసం చేసిన సీతక్క ఇవాళ సమాజ సేవలో ఉంది. ఎట్లా ఉంది ఈ 8 నెలల ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది మంత్రిగా? అంటే ఆనందపడే అంత గొప్ప అంటే నేను ఏదో ఆనందంలో మునిగా ఇది బాధ్యత. నేను ఎప్పుడు అదే అనుకుంటా. ఒక మెట్టు పెరిగినా కొద్దీ ఒక బాధ్యత అది. మరి దాన్ని సంపూర్ణంగా సక్సెస్ చేయాలి ప్రజలకు అంటే అది చాలా ఉండాలి. కాబట్టి సంతోషపడడం కాదు, నేను ప్రజల సంతోషం ఉన్నప్పుడు మనం సంతోషపడగలుగుతాం. కాబట్టి నేను భయంతో పనిచేస్తున్నా. అంటే ఏదో మంత్రులం అయిపోయినాము, ఏదో పెద్ద పెద్ద బంగ్లాలలోకి వచ్చినాం, పెద్ద పెద్ద కార్లు వచ్చేసినాయి గవర్నమెంట్ నుంచి, ఇట్లాంటిది కాదు. మనం జనాలకు ఎంత చేరువగా ఉండాలి, గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి అన్నీ ఎట్లా నెరవేర్చాలి అనేటువంటి ఆతృతలో ఉన్నాం. అంతే తప్ప బాధ్యత నుంచి వ్యక్తిగత లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం మాత్రం ఏ కోశాన ఏ నిమిషం కూడా అట్లా టైం స్పెండ్ చేయడం లేదు. రైట్. మీరు బుల్లెట్ బ్యాలెట్ ఇవన్నీ పాత వ్యవహారాలు. గతంలో మీరు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినారు, అది వచ్చినారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, బుగ్గకారు వచ్చింది, మంత్రిగా ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా గల సీతక్క చూడొచ్చు? అంటే నేను ఉండే ఇల్లు మారింది. వైఎస్ఆర్ గారు కట్టించిన ఇంట్లో నాకు ఇచ్చిన అవకాశం. నాకు ఒక పెద్ద కారు కూడా వచ్చింది గవర్నమెంట్ తరఫున. తర్వాత బాధ్యతలు బాగా పెరిగినాయి. కానీ నేనుండే సీతక్కలో మీరు అప్పుడు ఉండే అంటే నా వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, లేదా వేషాధారణ, భాష, ఇవన్నీ కూడా సీతక్క లాగానే ఉంటుంది. ఎక్కడైనా సైడ్ డైవర్ట్ కొంతమంది వచ్చి ఉంటారు, మీరు మంత్రి కదా ఇట్లుండాలి, నువ్వు ఇట్లా చేయొద్దు. నేను మొన్న ఒక దగ్గర మన జాతరకు వెళ్ళిన ట్రైబల్ మా విలేజ్లో, మన గంగారం మండలంలో మన వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసిన అక్కడ ఒక ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టారు, నువ్వు ఇప్పుడు మంత్రివి ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మంత్రి అయితే నా బాధ్యత, నేను జవాబుదారితనం అదంతే. కానీ నాకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి నా మూలాలు, నా లైఫ్ స్టైలు, నాకు గత 20 సంవత్సరాలుగా ఈ రాజకీయ జీవితంలో కూడా ఎక్కడికి పోతే వాళ్ళ కష్టంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ ఆనందంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ దుఃఖంలో భాగం పంచుకుంటాం. కాబట్టి దాన్ని ఎట్లా మర్చిపోతాము పదవులు వస్తే? అంటే కొంతమంది అట్లా సిల్లీగా పెడుతుంటారు. అప్పుడు అరే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, నువ్వు మంత్రి అయినంత మాత్రాన జనం దగ్గరికి పోవద్దు, వాళ్ళని దగ్గర తీసుకుంటాం, ఆత్మీయ ఆలింగనం ఉంటుంది, పిల్లల్ని ముద్దాడుతాము, బురద ఉంటుంది. ఎట్లనే మన ఊర్లు, మన రాష్ట్రం, మనం అది కొంచెం ఇట్లాంటివి వస్తుంటాయి. సేమ్ టైంలో దగ్గర వాళ్ళు ఇట్లుంటారు, మీరు ఎందుకు ఇట్లుంటారు, ఇట్లాంటివి కూడా నేనే. రైట్. అడవిలో ప్రపంచ చరిత్రను మొత్తం పూర్తిగా చదివిన సీతక్క మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో లాంటి ఆలోచనలు పుణిపుచ్చుకున్నారు. కానీ ఇవాళ మీరు పార్లమెంట్ పందలో పనిచేస్తున్నారు. ఆ ఆలోచనలు ఈ ఆచరణాత్మక ఎట్లా ఉంది? అది అక్కడ నేను నేర్చుకున్నది చాలా గొప్ప వాల్యూస్ నేర్చుకున్నా. శ్రమను గౌరవించాలి, ప్రజల్ని వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవాలి, విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉండాలి. చాలా వరకు ఆ లైఫ్లో ఉండాలనే కోరుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు లేదా క్యాడరు కొన్ని ఒక సమస్య మీదనో పోలీస్ స్టేషన్ విషయాల్లో కొన్ని తప్పులున్నా కూడా దగ్గర వాళ్ళ అమ్మమ్మ కాలు మొక్తం అంటే ఇట్లాంటివి కూడా అంటుంటారు, ఫోన్లు చేయాల్సి వస్తుంటుంది, ఏదైనా ఉంటే చూడండి అని.